స్టేట్ మహిళా క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించిన హైదరాబాద్ మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జయసింహపై వేటు వేసింది హెచ్సీఏ. జయసింహపై విచారణకు ఆదేశించిన హెచ్సీఏ మహిళా క్రికెటర్లను వేధించినట్టు జయసింహపై చర్యలు తీసుకుంది. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే సహించేది లేదని స్పష్టం చేసింది హెచ్సీఏ. విజయవాడలో మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన హైదరాబాద్ విమెన్స్ టీం తిరిగి హైదరాబాద్ వస్తుండగా కోచ్ జయసింహ మద్యం సేవించిన వీడియోలు వైరల్ అయ్యాయి. తర్వాత కోచ్ జయసింహ అసభ్యంగా ప్రవర్తించారని, సెలెక్టర్ పూర్ణిమారావు అడ్డుకోకుండా ఆయనకు సహకరించారని మహిళా క్రికెటర్లు బోర్డుకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మహిళా క్రికెటర్లు చాలా రోజులుగా హెడ్ కోచ్తో ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు హెచ్సీఏ సీనియర్ మెంబర్ వంకా ప్రతాప్. గతంలో కూడా జయసింహపై అనేక ఫిర్యాదులున్నాయని చెప్తున్న వంకా ప్రతాప్తో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. టీంకు హెడ్ కోచ్గా ఉన్నటువంటి జయసింహ తరచుగా మహిళా క్రికెటర్లను వేధిస్తున్నాడు అనేది వారు ఫిర్యాదు చేస్తున్నా కూడా హెచ్సీఏ కావచ్చు దానికి సంబంధించి యాజమాన్యం పట్టించుకోవట్లేదు. ఇటీవల వారు ప్రయాణిస్తున్నటువంటి బస్సులోనే మద్యం సేవిస్తున్నాడు జయసింహ అంటూ కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు. మనతో పాటు హెచ్సీఏ సీనియర్ మెంబర్ వంకా ప్రతాప్ ఉన్నారు. మహిళా క్రికెటర్ల ఆవేదన ఏంటి? బేసికలీ ఉమెన్స్ క్రికెట్ అంటే కొంచెం అది డెలికేట్ ఏరియా అది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎర్లియర్ చాలా కంప్లైంట్స్ వచ్చినప్పుడు నేను సూపర్వైజర్ కమిటీ మెంబర్ ఉన్నప్పుడు కూడా ఒక బ్యాంకాక్ ట్రిప్లో ఎయిర్పోర్ట్లో మిస్బిహేవ్ చేసిన కంప్లైంట్ వచ్చింది, విచ్ మేము అప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఒక క్రికెటర్నే మళ్ళీ కోచ్ లెక్క పెట్టినాం. దాని తర్వాత ఇప్పుడు మొన్న దుర్గాప్రసాద్ ఆయన వచ్చినప్పుడు కూడా మేము ఆయనకు ఇన్ఫార్మ్ చేసినాము, కొంచెం ఉమెన్స్ క్రికెట్ ఏరియా ఇది కొంచెం డెలికేట్ ఏరియా, లేడీస్ని పెట్టండి. అండ్ ఆల్రెడీ ఈయన పైన సో మెనీ కంప్లైంట్స్ ఉన్నాయి, తాగి ఇది చేస్తాడనేసి. సో దానిపైన కొంచెం కేర్ఫుల్ ఉండండి అనేసి. కానీ నేను దుర్గాప్రసాద్ కొంచెం ఓవర్లుక్ చేసి నేను అపాయింట్ చేసిండు, ఏదో పెద్ద శాలరీ ఇచ్చిండు. శాలరీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, 20 lakhs ఏదో ఇస్తారు, అది ఇంపార్టెంట్ కాదు. కానీ ఉమెన్స్ క్రికెట్ ఏరియా ఈజ్ కొంచెం డెలికేట్ ఏరియా విచ్ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. 20 lakhs per annum, 20 lakhs per annum, which is very huge by any standards. 20 lakhs per ఇచ్చారు. కానీ శాలరీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు క్రైటీరియా ఏంటంటే సేఫ్టీ ఆఫ్ ఉమెన్ క్రికెటర్స్ ఇంపార్టెంట్. తాగిన తర్వాత ఏమైనా మిస్బిహేవ్ చేసి ఏమైనా ఎక్స్ట్రీమ్ ఏమైనా అయితే అప్పుడు మనం ఏమైనా చేస్తే దెర్ ఇస్ నో పాయింట్. కంప్లైంట్ ఇచ్చినట్టు గత నెలలోనే ఇచ్చినట్టు అందులో కనిపిస్తుంది. ఇన్ని రోజులైనా కూడా చర్యలు తీసుకోకపోవడానికి అంటే వాళ్ళ ఆవేదన ఏం చెప్తున్నారు అంటే ఇది పేరెంట్స్ అందరు కలిసి ఇచ్చారు. ఆల్రెడీ ఎర్లియర్ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినాము, పెద్ద ప్లేయర్స్ అందరూ సైన్ చేసి ఇచ్చిర్రు, అన్నీ చేశారు. బట్ ఇది యాక్షన్ తీసుకోకుండా కొంచెం డిలే చేశారు. బట్ అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం యాక్షన్ తీసుకుంటారని తెలిసింది. ఇప్పుడే ప్రెసిడెంట్ కూడా ఒక లెటర్ ఇష్యూ చేసిండు. ఐ థింక్ ప్రెసిడెంట్ చాలా ప్రాంప్ట్గా యాక్ట్ చేసిండు. దట్ ఈస్ వన్ గుడ్ పాయింట్. కొంతమంది సపోర్ట్ ఉన్నారు, దుర్గాప్రసాద్ కావచ్చు, కొంతమంది ఐపీఎస్ సంబంధించి అని కూడా మెన్షన్ చేస్తారు లెటర్లో. ఎవరెవరు? నేను కూడా లెటర్లో చదివినాను. అంటే దుర్గాప్రసాద్ అని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన నోటీస్ తెచ్చినాను. మేము వీ బాట్ ఇట్ టు ద నోటీస్. ఆయన నోటీస్కి తెచ్చినాము, ఇది ఇట్లున్నది, కేర్ఫుల్ ఉండండి అని. అది చేయొద్దుండే కానీ చేసారు. దాని తర్వాత ఎవరో కొంతమంది క్రికెటర్స్ కూడా ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అది ఉన్నది. బట్ అదంతా పక్కనండి. ఫస్ట్ ఒక కంప్లైంట్స్ వస్తే దే షుడ్ హ్యావ్ టేకెన్ యాక్షన్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కోచ్ది అసలు ఎక్కడ ఏ ప్రాంతం ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఇందులో? ఆయన 5-6 years నుంచి చేస్తుండే. పెద్ద రిజల్ట్స్ కూడా ఏమీ ఇవ్వలేదు ఉమెన్స్ క్రికెట్కి ఇప్పటివరకు. బట్ ఈ వాజ్ కన్సిస్టెంట్లీ అక్కడ ఉన్నాడు, ఎందుకంటే బేబీ బికాస్ ఆఫ్ ఫాదర్స్ నేమ్ అండ్ ఆల్ దట్. బట్ ఇది అయితే మహిళా క్రికెటర్లు అనుభవిస్తున్నటువంటి బాధను గుర్తించాలి. సో ఇప్పటికైనా అటువంటి వారిని హెచ్సీఏలో కావచ్చు, క్రికెట్లో ఇటువంటి వారు లేకుండా చూడాలి. మహిళల భద్రత అనేది చాలా ముఖ్యం. వారు ఎంతో కష్టపడి క్రికెట్లోకి వస్తుంటారు. సో అటువంటి వారికి కోచ్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మద్యం సేవిస్తూ వారితో అసభ్యకంగా ప్రవర్తిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా క్రికెట్ లవర్స్ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో సాగినట్టు సాక్షి న్యూస్, హైదరాబాద్.